మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇవాళ బకాయిలు చెల్లించలేని చెప్పి అటు విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా దీక్ష పెట్టడం జరిగింది, ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు మేము ఒకటే, ఈ ప్రభుత్వం మా పట్ల ఒక రకంగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నది. ఆ నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణం మా సమస్య పట్ల స్పందించాల్సిందిగా ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే పెండింగ్ టోకెన్స్ని విడుదల చేసి కళాశాలను ఆదుకోవాల్సిందిగా వారికి ఈ సందర్భంగా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. లేనట్టయితే ఖచ్చితంగా మేము ఇంకా తీవ్రమైనటువంటి అగాధంలోకి నెట్టబడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యా సంస్థలు దాదాపుగా మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి అధ్యాపకులు కూడా వేతనాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి, నిర్వహణ భారం ఇవాళ చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ జూన్లో కూడా రిలీజ్ చేయకపోతే మరి కళాశాల యొక్క మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ టోకెన్స్ క్లియర్ చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఏ నెల అయినా కూడా మీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు, బకాయిలు చెల్లించలేకపోతా ఉంది. ఒకవైపు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. మీరే ఎందుకు చెల్లించలేకపోతారు? అదే ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ప్రియారిటీ లిస్టులో మీరు లేరు, ఇప్పుడు రైతులు మాత్రమే ఉన్నారు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నటువంటి ఒక దృక్పథాన్ని ఆలోచిస్తుంది. కానీ మరి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో మరి వాళ్ళ ఇవాళ తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం వాళ్ళు విడుదల చేయనప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళను విమర్శించి మరి కళాశాలలు ఆదుకోవాల్సిందిగా వాళ్ళు అసెంబ్లీ ద్వారా కానీ బయట కానీ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వం రావడంలో కూడా మా యొక్క పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని రాజశేఖర రెడ్డి కంటే మిన్నగా కూడా అమలు చేస్తాడన్నటువంటి ఒక ఆశావాహ దృక్పథంతో ఈ ప్రభుత్వం యొక్క ఏర్పాటును మేము స్వాగతించడం. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మాది క్రియాశీలకమైనటువంటి కాంగ్రెస్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించడం. అయితే ప్రభుత్వం 6 నెలలు గడిచినప్పటికీ దాదాపు 7 నెలలు అవుతున్నది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం మరి ఈ పథకం మీద ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక సానుకూల దృక్పథంతో ఆలోచించి మరి పెండింగ్ టోకెన్స్ని విడుదల చేసి వెంటనే మరి కళాశాలను ఆదుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా వారికి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లా చూస్తారు సార్ ఇవాళ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, సో ఇవాళ మీరు కానీ విద్యార్థులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఏం చెప్తుంది? ప్రొఫెషనల్ కాలేజెస్కు ముడిపెట్టకుండా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ను నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ను వేరుగా చేసి, ప్రొఫెషనల్ కాలేజెస్ ఏ రకంగా నడుస్తాయి అవన్నీ ఓన్ బిల్డింగ్లలో ఉంటాయి, నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్లో ఉంటాయి. కాబట్టి ఇవి నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, బడ్జెట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఇమీడియట్గా దానిపై దృష్టి సారించి గవర్నమెంటు నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ యొక్క టోకెన్ నెంబర్స్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఎన్ని ఉంటాయి, ఎన్ని బకాయిలు రావాలి, ఎన్ని సంవత్సరాల నుంచి రావాలి? నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, 2500 కాలేజెస్ ఉంటాయి. ఇందులో దాదాపుగా 9 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటారు. ఈ 9 లక్షల విద్యార్థులకు గాను టోటల్ బడ్జెట్లో ఇప్పుడు ఏవైతే టోకెన్ నెంబర్స్ వచ్చాయో ఆ టోటల్ బడ్జెట్లో 40% రిలేట్ చేస్తే 9 లక్షల విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ కనుక రిలీజ్ చేస్తే అంతమంది విద్యార్థులకి గవర్నమెంట్ హెల్ప్ చేసింది అవుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా సహకరించినట్టుగా ఉంటుందని ఈ శాంతి దీక్ష ద్వారా మేము చెప్తున్నాం. ఇప్పుడు శాంతి దీక్ష చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం పైన నమ్మకం ఉందా బకాయిలు చెల్లిస్తుందని చెప్పి? ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. ప్రభుత్వం యొక్క పెద్దలందరూ కూడా వీటి పట్ల సానుకూలంగానే స్పందిస్తారన్న నమ్మకం మాకుంది. ఇప్పటివరకు ఏం చెప్పారు వాళ్ళని కలిసి? చేస్తామన్న దృష్టితోటే ఆలోచిస్తున్నారు, వెయిట్ చేయమంటున్నారు. వెయిట్ చేసే స్థాయి దాటిపోతుంది. కాబట్టి ఒక శాంతి దీక్ష ద్వారా అట్లీస్ట్ వాళ్ళకి మాకున్న బాధను వెలిపించుకోవాలని ఇది చేస్తున్నాం. ఏం చెప్తారు సార్, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత మీ కార్యాచరణ? స్పందించినప్పుడు ఆలోచిద్దాం, స్పందించుతుందని భావిస్తున్నాం. ఎప్పుడైనా కానీ పాజిటివ్గా భావించడమే మన ధర్మం.